Hello students, welcome to my channel Venkat Botany. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు BNYS కోర్స్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో అడ్మిషన్స్ ఇంటూ BNYS అంటే బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, దీనికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 in the state of Andhra Pradesh. So they are inviting online application forms and uploading of scanned documents for verification. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయడము, అలాగే స్కాన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం కూడా చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ చూస్తే మనకు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ టు అప్లై ఫర్ అడ్మిషన్ ఇంటూ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ 2024-25 సంబంధించిన నోటిఫికేషన్ 30/9/2024 అనగా ఈరోజు రిలీజ్ అయింది. సో అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఫ్రమ్ 11 AM on 1/10/2024 అప్ టు 6 PM on 14/10/2024 అంటే అక్టోబర్ 1వ తేదీ ఉదయం 11 గంటల నుండి అదే నెల అంటే అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించి చూస్తే ఇక్కడ ఈ సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎలిజిబిలిటీ ఫర్ BNYS కోర్సెస్ మినిమం ఏజ్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బి కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 17 years యాజ్ ఆన్ ద 31st December 2024. December 31st 2024కి 17 years పూర్తి చేసి ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ హూ డూ నాట్ కంప్లీట్ 17 years యాజ్ ఆన్ 31/12/2024 ఆర్ నాట్ ఎలిజిబుల్. సో దానికంటే ముందు ఎవరైతే పూర్తి చేయలేరో 17 years పూర్తి కాలేదో వారు ఎలిజిబుల్ కాదు. సో ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ మేము చూసుకొని ఇక్కడ మనకు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్. సో బైపీసీ గ్రూప్ చదివి ఉండాలి, అందులో ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి. అలాగే బి చూసుకుంటే ఇంటర్మీడియట్ 10+2 పాస్డ్ అవుట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండర్ AISS CE CBSE. సో ఈ సంబంధించినటువంటి వాటిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఓసీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 50% అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్లో 50% మార్కులు వచ్చి ఉండాలి. అదే SC ST BCలకు 40% అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్. SC ST BC ఫిజికల్ క్యాండిడేట్ వాళ్ళకి 40% సెక్యూర్డ్ చేస్తే సరిపోతుంది సైన్స్ సబ్జెక్ట్స్లో. అలాగే ఓసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 45% అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్. అలాగే లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ న్యాచురోపతి అండ్ యోగి సైన్సెస్ కాలేజెస్ విత్ ద నంబర్ ఆఫ్ అవైలబుల్ కంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్. సో CARE యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ బాపట్లలో ఉన్నటువంటి న్యాచురోపతి యోగి కాలేజీలో 50 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే పతంజలి మహర్షి న్యాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్ గుంటకల్, ఇందులో కూడా 50 సీట్స్ ఉన్నాయి. అలాగే అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ సంబంధించి ఓసీ బీసీలకు 2,950 బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా. అలాగే SC STలకు అయితే 2,360 ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఒకసారి ఫీ పే చేసిన తర్వాత వెనక్కి తిరిగి ఇవ్వబడదు. సో దీనికి సంబంధించి చూస్తే నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, డెబిట్ కార్డు ద్వారా కావచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా కావచ్చు ఫీ పే చేయవచ్చు. సో ఇదంతా కూడా మనకు తెలిసిన ప్రాసెస్సే. అలాగే అప్లై చేసేటప్పుడు ఫిల్ ఇన్ ద డీటెయిల్స్, కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అలాగే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే SSC మార్క్స్ మేము ఖచ్చితంగా చేయాలి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, లేదా దానికి సంబంధించిన ఈక్వల్గా ఉన్నటువంటి ఏదైనా సరే కోర్స్ సంబంధించినటువంటి ఈ మార్క్స్ మేము ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th క్లాస్. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ 2 years కోర్స్ సంబంధించింది. అలాగే ఇంటర్మీడియట్ TC, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, అవసరమైతే ఎవరైతే ఉన్నారో క్యాస్ట్ మెన్షన్ చేసేవారు వారికి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్తో ముస్లిం వాళ్ళు మాత్రమే ఇది చేయాల్సి ఉంటుంది. పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వైట్ రేషన్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. PWD సర్టిఫికేట్ అవసరం అనుకున్న వాళ్ళు చేయాలి. అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్ అవసరం అనుకున్న వాళ్ళు మాత్రమే చేయాలి. అలాగే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ఫర్ నాన్ లోకల్ స్టేటస్కు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే వచ్చింటారో వారు మాత్రమే. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే స్పెసిఫిక్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్
ఇక్కడంతా కూడా మనకు ఈ పీడిఎఫ్ ఫార్మాట్ జేపీఈజీ ఫార్మాట్ అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఆ సైజులో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ ఏరియా వైజ్ సీట్ మ్యాట్రిక్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కౌన్సిలింగ్. సో సీట్ మ్యాట్రిక్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది లేదా మనం తెలుసుకొని ఉండాలి. సో ఇన్కంప్లీట్ ఉన్నా కూడా మనకు ఫోటో సరిగ్గా లేకపోయినా, సిగ్నేచర్ లేకపోయినా, సో అప్లోడ్ సర్టిఫికేట్ సరిగా కనపడకపోయినా, బ్లర్గా ఉన్నా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ కోర్స్ చేయడానికి వారు అప్లై చేసుకోవచ్చు. ఇక నోట్ అని ఇచ్చి విజిట్ యూనివర్సిటీ వెబ్సైట్ ఇక్కడ అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. అలాగే ఫర్ క్లారిఫికేషన్ ఆఫ్ రెగ్యులేషన్స్ లేదా టెక్నికల్ డిఫికల్టీస్ లేదా పేమెంట్ గేట్వే వీటికి సంబంధించి మీకు ఏమైనా ఫర్దర్ అసిస్టెన్స్ అవసరమైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్లకు ఆఫీస్ టైమింగ్స్లో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటో అక్కడ చెప్తే క్లియర్ చేస్తారు వారు. సో ఇది స్టూడెంట్స్ ఎవరైతే న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్కి అప్లై చేయాలనుకున్నారో వారికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి అక్టోబర్ 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే చేయాలి. సో అప్లై చేస్తారని అనుకుంటున్నాను.